హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోబీ 65 ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: గోబీ ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కార్న్ఫ్లోర్, వెనిగర్, రెడ్ చిల్లీ సాస్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్, కారం, ఉప్పు, మైదా. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో క్యాలీఫ్లవర్ వేసుకుందాం. ఇప్పుడు మనం క్యాలీఫ్లవర్ తీసుకున్నాం కదా, ఇందులో 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఉప్పు, కొంచెం కారం, మైదా, అలాగే కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాం కదండి. ఇందులో కొంచెం వాటర్ పోసి మనం దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చూసారా, ఇలా వాటర్ పోసి కొంచెం అంతా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ హీట్ అవ్వాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇందులో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా గోబీ, అది మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకదానికి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. వీటిని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. ఇవి మనం చక్కగా బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇలాగే మిగిలినవి కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చక్కగా మనం ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేసుకుందాం. అలాగే ఆనియన్స్ కూడా వేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇందాక ఆల్రెడీ మనం గోబీలో వేసుకున్నాం కదండి, సో ఇందులో కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులో మనం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం.
ఇప్పుడు ఇందులో చిల్లీ సాస్ అకార్డింగ్ టు యువర్ స్పైసీనెస్, అలాగే కొంచెం వెనిగర్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు కనుక ఏదైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమి యాడ్ చేయటం లేదు. అలాగే ఇందులో కొంచెం పెరుగు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా దగ్గరికి వచ్చే వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇదంతా బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న గోబీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇదంతా బాగా కలిసేలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయిందండి. లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారా, మనకి ఎంతో టేస్టీగా ఉండే గోబీ 65 రెడీ అయిపోయిందండి. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంటుంది. మీరు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.